మొలకంట మొలిసింది కోల్ పగిలి వాసనలు. వెయిట్, డూ యూ నో వాట్ దిస్ ఇస్? దట్స్ బొడ్డెమ్మ. బతుకమ్మ గురించి అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ బొడ్డెమ్మ పండుగ గురించి మీకు తెలుసా? కమ్, లెట్ మీ టెల్ యూ అ స్టోరీ ఆఫ్ అ లాంగ్ లాస్ట్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ, బొడ్డెమ్మ పండుగ. అయితే ఒక కథలో చెప్పారు, అక్కా చెల్లెళ్ళే అయిన జ్యేష్ఠాదేవి మరియు లక్ష్మీదేవి మధ్య ఎవరిని ముందు పూజించాలని గొడవ జరిగిందంట. ఎంతైనా అక్క తర్వాతే చెల్లి కదా అని బతుకమ్మకి 9 రోజులు ముందుగానే బొడ్డెమ్మ అని జ్యేష్ఠాదేవికి ప్రతిరూపంగా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారంట. బొడ్డు అంటే మట్టి, బొడ్డెమ్మ అంటే మట్టిని అమ్మ రూపంగా పూజించటం. మట్టితోని 5 సర్క్యులర్ రింగ్స్ లాగా బొడ్డెమ్మని చేసి ఇక్కడ కూడా బతుకమ్మలానే పసుపుతో ముగ్గు వేసుకుని ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి 9 రోజులు ఆడుతూ పాడుతూ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఫైనల్ డేలో దాన్ని నిమజ్జనం చేసేస్తారు. నిమజ్జనం అయిపోయాకే బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతుంది. సో నెక్స్ట్ టైమ్ ఇఫ్ సమ్వన్ టాక్స్ అబౌట్ బతుకమ్మ, డోంట్ ఫర్గెట్ బొడ్డెమ్మ, ద ఫెస్టివల్ దట్ కమ్స్ జస్ట్ బిఫోర్ సెలబ్రేటింగ్ గర్ల్స్, నేచర్ అండ్ డివైనిటీ. అయితే మీకు ఇది ఆల్రెడీ తెలుసా? మీ ఊర్లో ఇది ఇంకా సెలబ్రేట్ చేస్తారా? కామెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే సిటీస్ లో అయితే మోస్ట్లీ ఎవరికి తెలీదు. అండ్ ఐ విష్ భివండిలో కూడా ఇది సెలబ్రేట్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసి మన లాంగ్ లాస్ట్ ట్రెడిషన్ ని మనం బ్రతికించుకోవచ్చు. So let's revive our lost traditions together. మొలకంట మొలిసింది కోల్ పగిలి వాసనలు. కోల్ మొలకంట మొలిసింది కోల్